ఇప్పటిదాకా మీరు అత్తా కోడళ్ళ విన్యాసాలని టీవీ సీరియల్స్ లో మాత్రమే చూశారు, అది కూడా ఒకే కోణంలో. కానీ ఇప్పుడు మీ ముందుకు ఒక వెరైటీ అత్తా కోడళ్ళు రాబోతున్నారు. ఇంతకాలం మీరు టీవీ సీరియల్స్ లో చూడని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారు. లెట్స్ వెల్కమ్ యోధ అండ్ రమ్యశ్రీ. యోధ అండ్ రమ్యశ్రీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికీ ముందుగా నా నమస్కారాలు. మేము ఒక చిన్న స్కెచ్ చేస్తా, చూస్తే చాలు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వాళ్ళందరూ ఎంత ప్రశాంతంగా ఉన్నారో చూడు. మీరు వచ్చారుగా, ఇంకా ప్రశాంత్ ఉంటుందా? చేసింది చాలే గాని ముందు స్కిట్ చేయి. శిరీష, కాఫీ ఇప్పుడే తాగాను తీయా. నువ్వు తాగావా లేదా అని నేను అడగటం లేదు, నాకు కాఫీ తాగను తీయా. నేను తాగాలంటే ఎవరో ఒకరు చెయ్యాలి కదే. చేసుకోండి తీయా. బాగా ఎక్కువైపోయింది అని నేను చూసుకుంటే నువ్వేం చేస్తావే? ఇవన్నీ చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా తీయా. అతయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పేపర్ ఎవరు తెలుసా? మనం ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటా. జనం అంతా మన గురించి ఏం మాట్లాడుతున్నారు అతయ్యా. మన పరువంతా అతయ్యా. అవునే, ఫేస్బుక్ లో చాటింగ్ లో కూడా మన గురించే మాట్లాడుకుంటున్నారంటే. అందుకే ఈ రోజు నుంచి కొట్టొద్దు, మనం ఇద్దరం కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. నా మాట నేను, నీ మాట నేను వింటా. నా మాట మీరిన్నా, మీ మాట నేను వింటా. అదే కదా నేను చెప్పేది. నా మాట నువ్వు, నీ మాట నేను వింటా. అదే కదా తీయా నేను చెప్పాను. నా మాట మీరిన్నా, మీ మాట నేను వింటా. ఫస్ట్ నా మాట, 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 ఫస్ట్ నా మాట. అత్తయ్య, అత్తయ్య, ఏంటి ఈ రోజు ఒక విషయం తేల్చాల్సిందా అత్తయ్య? ఏంటి ఆ విషయం? ఈ రోజు నేను కూరగాయల మార్కెట్ వెళ్ళనా, అక్కడ ఒక కుక్క పిల్లని ఎత్తుకొని వచ్చింది. అయితే అదే బడ్జెట్ లో ఇంకో వీధి కుక్క వచ్చింది. అయితే ఆ వీధి కుక్కనామ చీతూ చీతూ అని వెళ్ళకొట్టింది. ఆమె సంఖ్యలో ఉన్న కుక్క పిల్లని మాత్రం ఏవి అనట్లేదు. ఎందుకు అత్తయ్యా? ఏముందే, నా కుక్క పిల్ల అనుకుంది కాబట్టి. ఓహో, నా కుక్క పిల్ల అనుకుంది కాబట్టినా ఈసారి నుంచి నాది అన్నమాట తీసేసి మనది అంటే ఎంత బాగుంటుందో కదా అత్తయ్య. అవునే, నేను కూడా ఇక్కడ నుంచి నాది అని విడిచిపెట్టి మనది అనుకుంటాను. సరే, ఈ కూరగాయల బుట్ట మనది, ఈ ఇల్లు మనది, మరి ఆ ఆవులు కూడా మనవి, మరి మీరు వేసుకున్న నగలు ఇవి మాత్రం నావి. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య ఇలా ఉన్నారు? ఎదురింటి లక్ష్మి లేదు, ఎన్నంటి మాట్లాడుతున్నా తెలుసా నీకు? ఏమైంది అత్తయ్య? నువ్వు అసలు మంచిదాని కాదంట, నువ్వు నన్ను మంచిగా చూసుకోవట్లేదంట, నీ మీద నాకు కొంచెం కూడా ప్రేమ లేదంట. ఎన్నంటుందే. ఎందుకు అత్తయ్య మీ మీద నాకు ప్రేమ లేదు? చాలా ఉంది. బోల్డ్ అంటుంది కదా. అయితే ఆ లక్ష్మి దగ్గర చూపిద్దాం కదా నీ ప్రేమ. ప్రేమ ఎలా చూపిస్తారు? నాకు తెలీదు, నువ్వెలా చూపిస్తావో చూపించు. మీకు ప్రేమ కావాలా అత్తయ్య? మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అదే నన్ను చూడటానికి అప్పుడు మీరు మా వాళ్ళని ఏమడిగారు? బాగా పనిచేస్తున్నా అడిగారు. అవును, అడిగాను. అప్పుడు మా అమ్మ నాన్నలు ఏం చెప్పారు? బాగా పనిచేస్తుంది అని చెప్పారు. బాగా ఇచ్చుకుంటారా అని అడిగారు. అవును, అడిగాను. అప్పుడు మా అమ్మ నాన్నలు ఏం చెప్పారు? బాగా ఇచ్చుకుంటామని చెప్పారు. మరి మీ ఇంట్లో ప్రేమ ఉందా అని అడగొచ్చు కదా అత్తయ్య. ఇప్పుడు లేని దాన్ని అడుగుతుంటే ఎక్కడి నుంచి తెచ్చేయాలి? అత్తయ్య, అత్తయ్య, ఎవరిని తిడుతున్నారు? ఇంకా ఉన్నాయి, మన జనాభా లెక్క రాయడానికి వచ్చాడు కదా ఎదవని. ఎందుకు అత్తయ్య పాపం? ఏంటి పాపం? మన జనాభా లెక్క రాయడానికి వచ్చినప్పుడు నా వయసు రాశాడు కదా. రాశాడు. అయితే అందులో ఎంత రాశాడో తెలుసా? ఎంత రాశాడు అత్తయ్య? 40 రాశాడే. 40 అంటే 40 కరెక్టే కదా? ఏంటి కరెక్ట్? ఇప్పుడు నీ వయసు ఎంత? 21 కదా. ఇప్పటికన్నీ పుట్టినరోజులు జరుపుకున్నావు? 21 కదా. మరి ఇంతవరకు నేను 10 పుట్టినరోజులు జరుపుకున్నాను అంటే నాకు 10 ఏళ్ళే కదే. అదెలా అత్తయ్య? నా బర్త్డే ఫిబ్రవరి 29. థ్యాంక్ యూ.
కొలువు ఇయవయ్య రామ బంధు రీతి కొలువు ఇయవయ్య రామ బంధు రీతి కొలువు ఇయవయ్య రామ బంధు రీతి కొలువు ఇయవయ్య రామ వెండి బాణి మొదలైన మాద తొంత వెండి బాణి మొదలైన మాద తొంత వెండి బాణి మొదలైన మాద తొంత వెండి బాణి మొదలైన మాద బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ రోమాంచమను జనకంచుగము రమ భద్రుడను ముద్రబిళ్ళయు రోమాంచమను జనకంచుగము రమ భద్రుడను ముద్రబిళ్ళయు రామనామ మరే రామనామ మరే వరకమివ రామనామ మరే వరకమివ రామనామ మరే వరకమివ రాజునయ్య రాగరాజునికే బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య రామ బంటు రీతి కొలువు ఇయవయ్య కృష్ణాని వేగని బారు కృష్ణాని వేగని బారు కృష్ణాని వేగని బారు బారు నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో బాబా నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో బాబా నారద సన్నుత నమో నమో నారాయణ తే Thank you.